మహతి గారు మాట్లాడిన తర్వాత అంత గట్టిగా నవ్విస్తూ మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలో మర్చిపోయాను. సో ఎక్కువ టైం తీసుకుంటూ క్లుప్తంగా అన్నారు కాబట్టి ఒకటి రెండు ప్రస్తుతం జరుగుతున్న బర్నింగ్ పాయింట్స్ గురించే మాట్లాడతానండి. ఆ విషయంలో విజయ్ యాదవ్ గారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే తెలిసింది నాకు, పరభాషా నటులు ఓన్లీ ఒక్కరినే ఎలా చేస్తున్నారు, చేయబోతున్నాం, దానికి మాట్లాడారు, ప్రొడ్యూసర్స్తో కూడా మాట్లాడారు అనే విషయం చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రతి సీరియల్కి హీరో హీరోయిన్ ఓకే, సో యాక్సెప్టబుల్ సమ్ ఎక్స్టెంట్. హీరో ఫాదర్ మదర్ కూడా అక్కడి నుంచే వస్తున్నారు. రీసెంట్గా హీరోయిన్ ఫాదర్ మదర్ కూడా అక్కడి నుంచే వస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని ప్రస్తావించి సాల్వ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి విజయ్ యాదవ్ గారికి. అండ్ ఆల్సో వర్కింగ్ డేస్ని పెంచుతామని కూడా చెప్పారు కదా, దానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వీక్ డేస్ 2nd, 4th అండ్ 1-3 వీక్స్ మమ్మల్ని బ్లాక్ చేసేస్తున్నారు. మమ్మల్ని వాడుకునేది వారం రోజుల్లో 2 రోజులు 3 రోజులు. సో దానివల్ల మిగతా 4 రోజులు ఖాళీగా ఉండటం వల్ల మేము వర్కింగ్ చేయలేకపోతున్నాం. వర్క్ డేస్ మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. సో ఆ విధానాన్ని కూడా తీసేస్తాం, దాన్ని ప్రయత్నిస్తామని చెప్పారు. తీసేస్తామని గట్టిగా చెప్పారు. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎష్యూరెన్స్ కూడా తీసుకున్నాం అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ విషయంలో చాలా థ్యాంక్స్ సార్ విజయ్ యాదవ్ గారు. ముఖ్యమైన అసలు మొత్తం ఆర్టిస్టులకి ముఖ్యమైన సమస్యలు ఈ రెండే. ఐ గెస్ ఈ సమస్యని పరిష్కరిస్తే ఏమీ లేదండి. ప్రతి సభ్యుడు నెల రోజుల్లో 20 రోజులు చేసుకోగలుగుతాడు, 4-5 సీరియల్స్ చేసుకోగలుగుతాడు. ఈ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటే సెకండ్ అండ్ 4th వీక్, 1st, 3rd వీక్ అనే విధానం లేకుండా ఉంటే నెల రోజుల్లో 20 రోజులు ఎవరి కెపాసిటీని బట్టి, ఎవరి టాలెంట్ని బట్టి 20-25 డేస్ వరకు చేసుకోగలుగుతారు. 4-5 సీరియల్స్ ఒకేసారి చేసుకోగలుగుతారు. అందువల్ల ఆ 2 విషయాలని పరిష్కరిస్తున్నందుకు, మా ఎజెండాలో పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ విషయంలోనే మన సభ్యులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి, మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.